హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. అదే సందర్భంలో వంశీ తరపున జరిగినటువంటి పరిణామాలు ఓపెన్గా కనబడుతున్నాయి. దాంట్లో ఎవరి వాదన వాళ్ళదే వినబడుతోంది. మరొక వైపున జగన్మోహన్ రెడ్డి తనని పరామర్శించడానికి వెళ్ళి ఇచ్చినటువంటి హెచ్చరిక, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఏ అధికారులు అయితే ఈవేళ తప్పులు చేస్తున్నారో వాళ్ళని రోడ్డు మీదకి తెస్తాం, బట్టలోడ తీసి కూర్చోబెడతాం లాంటి ప్రకటనలు. ఇలాంటి వికృతమైనటువంటి ప్రకటనలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఇక ఆ తర్వాత దాన్ని ఎవరు ఆదుకోలేరు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో అసాధ్యం ఆ పార్టీ పుంజుకోవడం అంటూ మరొక వైపున మంత్రులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ జగన్ తాజాగా ఈ వంశీ ఎపిసోడ్లో లేటెస్ట్ అప్డేట్ ఒకటి, తనని అరెస్ట్ చేయడం, సత్యవర్ధన్కి సంబంధించినటువంటి ఉదంతం. దీంట్లో ముందు ఒక 164, తర్వాత ఒక 164. దీన్ని ఎలా చూడాలి? అంటే సాయి గారు, ఇక్కడ బేసిక్గా వాళ్ళు ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు అనేది సాంకేతిక పరిణామం. అది మన టీవీ డిబేట్లకో రాజకీయ ప్రకటనలు, విమర్శలు, సమర్థనలకు మాత్రమే పరిమితమైనాయి. కానీ ప్రజల దృష్టిలో కానీ తెలుగుదేశం పార్టీ అధికారికంగా చేస్తున్న ప్రకటనలు, అంటే వివిధ నాయకులు కావచ్చు, కొన్ని మీడియా సంస్థల వేదికలుగా చేస్తున్న హెచ్చరికలు, ఇప్పుడు పెట్టిన కేసులకి ఏం సంబంధం ఉండదు. ఆ రోజు భువనేశ్వర్ గారి పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల చేసిన అనుచితమైన వ్యాఖ్యలు, అంగీకార యోగ్యం కాని వ్యాఖ్యలు ఏదైతే వల్లభనేని వంశీ గారు చేశారో దానికి కొనసాగింపుగానే ఈ అరెస్టులు జరిగినాయి అనేది సమాజం అనుకుంటాం. టెక్నికల్గా వాళ్ళు ఏ కేసు మీద, అంటే ఎన్టీఆర్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి, ప్రతి దాడి, లేదా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి మా ఇసుక వాటికి సంబంధించి, శాండ్కి సంబంధించి ఆయన ఆరోపణలు ఉన్నాయని, ఇవన్నీ సెకండరీ. ఇవి టెక్నికల్గా అరెస్టులో కోర్టులో చూపిస్తున్నారని ప్రజల దృష్టిలో బహుశా వాళ్ళని అందుకు అరెస్ట్ చేసి ఉండొచ్చు అనే అభిప్రాయం అయితే దృఢంగా ప్రజల్లో ఉంది. ఎక్కువ మంది ప్రజలు అదే అనుకుంటున్నారు. పార్టీ నాయకులు కూడా ఆ కేసు స్వభావానికి వెళ్లకుండా గతంలో ఆయన చేసింది ఏంటి అనే దాని చుట్టూనే ప్రధానమైన ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి సెక్షన్లు ఎలా ఉన్నా, కేసు ఏది పెట్టినా ప్రజల దృష్టిలో మాత్రం పలానా దానికోసం అరెస్ట్ చేయాలని వాళ్ళు అనుకోవడం, వీళ్ళు కూడా నిర్మోహమాటంగా అదే బేస్గా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ కేసుకి ప్రారంభంలో అంత పెద్ద ప్రాధాన్యత లేదు. అంటే ఏ సెక్షన్లో పెడతారో అది ఇష్టం, కానీ వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని, ఇట్లా కొంతమందిని అరెస్ట్ అయితే చేస్తారు ఏదైనా ఒక కేసులో గ్యారంటీగా అనే అభిప్రాయం అయితే ప్రజల్లోకి వచ్చారు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఖచ్చితంగా రెడ్ బుక్ ప్రకారం అవన్నీ చేస్తున్నామని. కానీ ప్రజలు ఎలా చూస్తున్నారు? అయితే టెక్నికల్గా చూసినప్పుడు ఖచ్చితంగా ఇందులో కేసులో ఇరికిచ్చే ప్రయత్నం అయితే జరిగింది. అది ఉదాహరణకు ఎన్టీఆర్ ఆఫీస్ మీద దాడి అంటే అందరి మీద పట్టాలి కదా కేసు, ఇటువైపు అటువైపు రెండు వైపులో జరగాలి. దాడి ఎవరు పురమాయించినా, ఎవరు ప్రోత్సహించినా ఆటోమేటిక్గా ఇది రెండు వైపుల నుంచి కొట్లాడు జరుగుంటాయి. రెండు వైపుల నుంచి కొట్లాడిన రెండు వైపుల నుంచి సెక్షన్ ఆడుంది, గతంలో పెట్టారు కదా, ఆ కేసుకి ఇంత దూరం వెళ్ళాలన్నా అనేది ఒక అంశం ముందుకు వస్తుంది. ఇంకా ఇసుక వాటికి సంబంధించి ఏం చేస్తారో చూడాలి. సత్యవర్ధన్ గారికి సంబంధించి కూడా ఒక అనుమానం, వారు మొదట కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పినట్టు వానికి తర్వాత జరిగిన పరిణామాలకి ఇవన్నీ కొంత కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. బస్ కోర్టు ఏం చెప్తుందో చూడాలి. కానీ ప్రజలు ఇవేం పట్టించుకోవట్లేదు. ఇది ఆర్గ్యుమెంట్ల వరకే. సత్యవర్ధన్ గారు కోర్టులో ఏం చెప్పారు, ఆ తర్వాత ఏం జరిగింది, కిడ్నాప్లు, ఎస్సీ ఎస్టీ కేసు, పోలీస్ స్టేషన్, ఇవన్నీ కూడా టెక్నికల్ ఆర్గ్యుమెంట్గానే ఉన్నాయి తప్ప వాళ్ళని అరెస్ట్ చేయడానికి మాత్రం బేస్ కారణంగానే ప్రజలు చూస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం కొంత ఈ విషయంలో కొంత సేఫ్. ఎందుకంటే ప్రజలు కూడా అరెస్ట్ చేయమని కోరినా కోరకపోయినా ఇది సహజం, గతంలో వాళ్ళు అదుపు తప్పి ప్రవర్తించారు వారి విషయంలో అనే భావన ఇక్కడ వాళ్ళకి, ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ కాకుండా ఈ రోజు వరకు అయితే కనిపిస్తుంది. రైట్. అదే సందర్భంలో ఇప్పుడు జగన్ వెళ్ళి పరామర్శించడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఇక ఉల్టా ఏం మాట్లాడట్లేదు నేను ప్రధానంగా, ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకుడు. అట్ ద సేమ్ టైం వల్లభనేని వంశీ గారు వారి కుటుంబ సభ్యుల్ని ఎలా విమర్శించారు ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం, గతంలో చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి పట్ల ఆ అవతల వైపు ఏం తక్కువ మాట్లాడలేదు. ఏకంగా ఒక వీడియో ఫిల్మే, మీరు కూడా చాలా తీవ్రమైన హెచ్చరికలు చేసి కూడా ఆ వీడియో ఫిల్మ్ పైన మాట్లాడారు. ఇంకా ఆ పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దాన్ని చేసిన తెలుగుదేశం కాకపోవచ్చు, దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు, అది చాలా తీవ్రమైంది కదా. కాబట్టి ఇట్లాంటివి ఈ పక్క జరిగాయి. కాకపోతే అధికార వైసీపీ నుంచి వీళ్ళు ఎక్కువ ఎందుకు చూపిస్తున్నాయంటే వీళ్ళు పవర్లో ఉండి మాట్లాడారు, కొంతమంది మంత్రులు మాట్లాడేసినారు. అందువల్ల దీనికి ఎక్కువ గ్రావిటీ కనిపిస్తుంది. కాబట్టి ఇటువైపు తప్పులు జరిగినాయి, అటువైపు ఎవరు ముందు, ఎవరు వెనక, ఎవరు ఎంత, ఎవరు తప్పు అనే చర్చ తప్ప రెండు వైపుల నుంచి జరిగినాయి. జరిగినప్పుడు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైపు నిలబడమే కాదు, హెచ్చరికలు కూడా చేస్తాడు. చేయడానికి కూడా మనమే రాజకీయాల్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ హెచ్చరికలు చేయడాన్ని ఒక కొనసాగింపుగా,
అంటే వల్లభనేని వంశీ గారు ఒక ముఖ్యమైన నాయకుడు నాడు, కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడం, వెళ్ళి అరెస్ట్ కాబట్టి ఖచ్చితంగా వారు భరోసా ఇస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తారు, పార్టీ శ్రేణులు కూడా. అంటే ఇప్పుడు గతంలో మాట్లాడిన వాళ్ళందరినీ వేస్తూ ఉంటే గమ్మునుంట పరిస్థితి అధ్యక్షుడికి అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళారు, హెచ్చరికలు చేశారు. కేసులో ఆ డొల్లతనం, ఆ కేసులో ఆ ప్రశ్నలకు కూడా తావిస్తా ఉంది కాబట్టి ఆయన హెచ్చరికలు కూడా చేయడానికి ఆస్కారం లభించింది. అంటే కమ్మ సామాజిక వర్గంలో ఇంకొకళ్ళు ఎదగడానికి ఇష్టం ఉండదు, అందులో వీళ్ళకంటే గ్లామరస్గా ఉంటారు వంశీను నాని ఇట్లాంటి వాళ్ళు అందరూ, అందుకనే వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు, తను తన కుమారుడు తప్పించి అనేటటువంటి ఒక కొత్త వ్యాఖ్య. ఇది వినడానికి కొంత విచిత్రంగా ఉంటుంది, వాస్తవం అవుతుందా ఇది? వాస్తవం కాదు. ఇది ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో మనకందరికి తెలుసు, రాయలసీమ నెల్లూరు వరకు, ఒక అనంతపురం మినహాయించి పల్నాడు వరకు రెడ్లు కొంత ఆధిపత్య రాజకీయాలు, కృష్ణా గుంటూరు ఆ డెల్టా ఆ ప్రాంతంలో కమ్మ ఆధిపత్యం, ఒక్కొక్క చోట ఒక కులాధిపత్యం, గోదావరిలో కాపులు కొంత యజమాయిషి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. అంటే కృష్ణా గుంటూరులో కమ్మ కులం అనేది ఒక పొలిటికల్లో కీ రోల్ పోషించే కులం అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ కమ్మాలకు వ్యతిరేకమైన ముద్ర ఉన్న పార్టీ కూడా వైసీపీ. అయినప్పటికీ కూడా మనం విచిత్రంగా పేర్లన్నీ వింటా ఉంటే వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారు, శంకర్రావు గారు, ఇంకొక నాయుడు గారు, దేవినేని అవినాష్ గారు, వీళ్ళందరూ చూస్తే నియోజకవర్గానికి ఒక కమ్మ నాయకుడు కనిపిస్తాడు వైసీపీలో కూడా. కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు జిల్లాల్లో ఒక బలమైన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్యాడర్ లేకపోయినా లీడర్లు ఉన్నారు, వాళ్ళ వెనకాల జనం కూడా ఉన్నారు. బలమైన కుటుంబాలే, దేవినేని కుటుంబాన్ని, కొడాల నాని గారి కుటుంబాన్ని, బలమైన కుటుంబాలు. ఖచ్చితంగా ఇప్పుడు కమ్మాకి సంబంధించినంత వరకు మేము కమ్మాస్ కాబట్టి ఇప్పుడు రెడ్లు కాబట్టి వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారని చెప్తే యాక్సెప్టెన్స్ ఉంటుంది, అది రెడ్లు అనుకూలమైన పార్టీలో ముద్ర ఉంది కాబట్టి. కానీ కమ్మాస్ మా కమ్మాలు అనలేడు కదా, కాబట్టి కమ్మ కులంలో ఎదుగుతున్న వాళ్ళని ఎవరు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పడం ద్వారా ఒక పొలిటికల్ గేమ్ అది వర్కౌట్ అవుతుందని నేను అన్న కానీ, బట్ గేమ్ గానే మాట్లాడారు. అంటే మీ తప్ప ఇంకూరు లేదా, ఈ కృష్ణా గుంటూరులో ఇంకో కమ్మ లోకల్ కమ్మ లేదు అందులో వాళ్ళు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుదల మీరు చూడలేకపోతున్నారు అనేది పొలిటికల్ అలిగేషన్ గానే నేను చూస్తాను. అది వర్కౌట్ అయినా కాకపోయినా ఒక సిగ్నల్, మా పార్టీలో కూడా వాళ్ళకి ఎంతమంది ఉన్నారో మాకు కూడా అంతమంది లీడర్లు ఉన్నారు అని చెప్పడం ద్వారా ఈ ముద్ర పోగొట్టుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళ మీద ఒక ముద్ర మీరు తప్ప ఇంకూరు ఉండకూడదు అనే ధోరణి ఉన్నట్టు కూడా ఒక హెచ్చరిక చేయడానికి ఒక లాజికల్ గా మాట్లాడారు తప్ప అది ఒక సీరియస్ విషయం అయితే నేను చూడను. అధికార యంత్రాంగానికి చేస్తున్నటువంటి హెచ్చరికలు, ఏదో మొన్న వంశీని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక సిఐ అది మీతో ఆయన వంశీ విభేదిస్తున్నప్పుడు ఏముంది మీరు ఏం చేస్తారో ఒక ఏడాదిన్నర పోతే నాది రిటైర్మెంట్ అయిపోతాను, ఆ తర్వాత ఏం చేయను అన్నారు. అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఎక్కడున్నా సరే తీసుకొస్తాం, బట్టలు ఉప్పదీసి కూర్చోబెడతాం లాంటి స్టేట్మెంట్లు కరెక్టేనా? అంటే బట్టలు ఊడదీస్తాం అనేది కొత్త పదం, జగన్ గారు ముందు హెచ్చరికలకే పరిమితం అయ్యారు, ఇప్పుడు బట్టలు ఊడదీస్తానని వాడారు. అయితే సరైందా కాదా అనే చర్చ కన్నా ఓవరాల్ గా రాజకీయాల్లో ఇప్పుడు అధికారుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అదే రేపు గెలిస్తే చేస్తారా చేయరా అనే దాని మీద అనుమానాలు ఎలా ఉన్నా అధికారుల పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీ మాటినకపోతే ఒక సమస్య, ఇంటే ఇంకొక సమస్యగా మారిపోయింది. ఎందుకంటే పర్సనల్ టార్గెట్ ఇప్పుడు అధికారులు అయిపోతున్నారు. ఎందుకంటే కేసులు పెట్టాల్సిందైనా, యాక్షన్ తీసుకోవాల్సిందైనా, తప్పులు జరిగితే రియాక్షన్స్ చేయాల్సిందన్నా ఇవన్నీ పోలీస్ యంత్రాంగం ప్రధానంగా ఉంటుంది. రెవెన్యూ యంత్రాంగం సెకండరీ ఉన్న పోలీస్ యంత్రాంగం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న చోట కానీ ఇవన్నీ చూసినప్పుడు మినిమం యాక్టివిటీ కూడా పోలీస్ యంత్రాంగం చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతే ఇతవైపు నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ హెచ్చరికల ప్రభావం ఏమవుతుంది, కొంత వాళ్ళు వెనకంజు కొంత జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, అట్ ద సేమ్ టైం టార్గెట్ అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ పార్టీ అధికారులు ఆ పార్టీ అధికారులని నిట్టడులా చీలిపోయి ఏమి పని చేయకుండా పొలిటికల్ పనులు చేసుకుంటా అసలు పని చేయడానికి భయపడే పరిస్థితి అధికార యంత్రాంగం వస్తే మాత్రం రాష్ట్ర పరిపాలన చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. రెండో విషయం, పరిపాలనలో ఒకరి పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అనుకూలంగా చేసి టార్గెట్ గురవుతున్నారు. రెండో వైపు న్యూట్రల్గా ఉందాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తే ఎవరు టార్గెట్, న్యూట్రల్ అనే దానికి అర్థం లేకుండా పోతాం. మన పని మనం చేసుకుందామంటే ఆ పని యొక్క ఫలితం ఎవరికో వరకు లాభం, ఎవరికో వరకు నష్టం చేస్తుంది. రాజకీయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి లాభం చేసినోడు మా టార్గెట్ మావాడు అనుకుంటున్నారు, నష్టం చేసినోడు మా టార్గెట్ అయిపోతున్నారు. ఇది న్యూట్రల్గా ఉండే అధికారులకి, రూల్స్ పాటించే అధికారులకి, బయాసులుగా ఉన్న అందరూ అధికారులు ఈ చట్టంలో ఇరుక్కుపోయే పరిస్థితి, ఒక భయానక వాతావరణం రాష్ట్రం వచ్చింది. ఇది ఎడికి ఎండ్ అవుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు ఖచ్చితంగా ఆయన మొత్తానికి ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు కానీ ఒక తీవ్రమైన ప్రభావం 2029 ఎన్నికల్లో వైసీపీ అధికార మార్పిడి జరిగితే చాలా పెద్ద థ్రెట్ అనేది అధికార యంత్రాంగం ఎదుర్కొంటుంది. పార్టీల మధ్య కూడా మనకు పోలింగ్ కరెక్ట్ కాకపోవచ్చు కానీ బెంగాల్లో మీకు చూశారు 30 ఏళ్ళ తర్వాత సిపిఎం ఓడిపోయిన తర్వాత మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు దారితీసినాయో.
నేను ఇక్కడ తిరుపతిలో కూడా కొంతమంది బెంగాల్ నుంచి వచ్చిన 10 మంది 15 మంది 6 నెలల పాటు ఉన్నారు. సో సిపిఎం కార్యకర్తలు వేరే వాళ్ళ ఇంట్లో, అంటే ఆ బెంగాల్లో ఉండలేక దాదాపు 2-3 వేల మంది అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయినారు. అట్లాంటి భయానక పరిస్థితి కూడా చూసాం. అయినా కూడా మమతా బెనర్జీ ఇంకా కొనసాగుతుంది. ఒకనొక దశలో ఒక ఎంపీ వాడగూడిన భాష సిపిఎం మహిళలు కనపడితే రేపులు చేయమని మాట్లాడడం, ఆ రకంకి వెళ్ళిపోయింది బెంగాల్ పరిస్థితి. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి పరిస్థితి వస్తే చాలా బాధ కలిగించే అంశం. వచ్చే పరిస్థితులు, హెచ్చరికలు, రెండు వైపుల హెచ్చరికలు, అధికార పార్టీ హెచ్చరికలు, ప్రతిపక్షం హెచ్చరికలు ఇట్లా జరిగిపోతూ ఉంటాయి. ఒక సొసైటీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. బట్ ఇప్పటికైనా రూల్స్గా పాటించడం, అధికార పార్టీ కొంత అనుకూలంగా ఉంటారు అనే దాంట్లో ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ బయాస్డ్గా వెళ్ళిపోతే మాత్రం అధికారులు ఇట్లాంటి హెచ్చరికలు వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేసి చివరకు అధికార వ్యవస్థ దిగ్బంధం అయిపోయే అవకాశం ఉంది. ఇది వ్యక్తులకు కూడా మళ్ళీపోతుంది. మెల్లిగా టార్గెట్ లీడర్లు కూడా లోకల్గా స్థాయిలో జరిగే లీడర్ల మధ్య కూడా ఈ రోజు నువ్వు కొడుతున్నావు, రేపు నేను కొడతా అనే చర్చకి వెళ్ళిపోతూ ఉంటే రేపు ఏమవుతుంది? ఇప్పుడు జగన్ గారు ఏం చెప్తున్నారు, లోకేష్ గారు రెడ్ బుక్ రాసుకున్నాడు, రెడ్ బుక్ రాసేది పెద్ద విషయం కాదు, మీరే రాసుకోండి బుక్లు, ఆ పేర్లను తీసుకొస్తే వాళ్ళ సంగతి నేను తేలుస్తాను ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం తేలుస్తాడో తర్వాత విషయం. కానీ అసలు సమస్య ఏమవుతుంది? ఈరోజు కింద ఇది ఒక అలవాటుగా మారిపోతే ఈరోజు కింద స్థాయిల నాయకులు వాళ్ళు కూడా ఇట్లా నువ్వు ఈరోజు నన్ను కొట్టావు రేపు నేను కొడతా అనే చర్చకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? కాబట్టి ఇది ఒక భయానక వాతావరణం వస్తుంది. సివిల్ సొసైటీ స్పందించాలి, పెద్దలు స్పందించాలి. దీన్ని ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టే మాత్రం ఒక విపరీత పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈ భాష మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శించేవాళ్ళు, ఏది ఆయన బట్టలోడ తీసుకొడతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రౌడీలని వైసీపీ రౌడీలు అని పదే పదే వాడుతూ ఉండి బట్టలోడ తీసుకొడతాననేవాళ్ళు. అది తప్పు పట్టినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున తను అధికారుల్ని ఈ మాట అంటున్నాడు. అసలే వాస్తవంగా ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులందరూ తీవ్రంగా వ్యతిరేకించడం వల్లనే జగన్ ఓటమిలో కీలక పాత్ర వాళ్ళది. వాళ్ళని భయపెడితే దారికి వస్తారా? అంటే భయపెడితే దారికి వస్తారు, రాకపోవచ్చు. కానీ కొంతమంది అధికారుల ప్రభావం అయితే పడతా ఉంది. అంటే మనకెందుకు, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కూడా, అంటే న్యూట్రల్గా ప్రభుత్వం చెప్పినట్టు వినకపోవడం కాదు, కొంత సంయమనాన్ని పాటించే వాళ్ళు కొంతమంది తయారయ్యారు. మనకెందుకు ఈ న్యూస్ మన పని మనం చేసుకుందాం అనే ఒక ప్రెజర్ అయితే పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉన్న ఒకరు ఇద్దరులో ఆయన ఒకడు, అయితే తెలుగుదేశం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే కదా ఉంది. అంటే ఛాన్స్ లీస్ట్ కాదు కదా, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఆయన కాబట్టి ఈయన కానీ ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినాడు. రెండో జగన్ గారికి ఉన్నటువంటి వాతావరణం, గతంలో చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి విషయంలో రైట్ ఆర్ రాంగ్ అనుకున్నాడు, ఎత్తాడు, బాపట్లో పడేశాడు, చీఫ్ సెక్రటరీ పనిచేశాడు. అది అట్నే ఇంకొక డీజీ కేడర్ అధికారి పట్ల వ్యవహరించిన తీరు, ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా రాడా, వచ్చే అవకాశం ఉంది, వస్తే ఎట్లా చేస్తాడు, చేసే అవకాశం ఉంది, రెండు ఉన్నాయి కదా. కాబట్టి మనకెందుకు అనే భావన కొంత అధికారంలో ప్రెజర్ పడే అవకాశాలు అయితే లేకపోలేదు. అయితే ఇది సరైందా అంటే కాదు. కాకపోతే ఇప్పుడు ఉద్యోగుల్లో జగన్మోహన్ గారు వ్యతిరేకించింది ఏదో ఉద్యోగస్తుల పట్ల, ముఖ్యంగా పిఆర్సీ ఇట్లాంటి విషయాల్లో జగన్ వ్యతిరేకించారు. ఇట్లాంటి విషయాలు అయితే కాదు కదా, ఇట్లాంటి విషయాలు అప్పుడు జరగలేదు, అధికారంలో ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హెచ్చరికలు, ఇప్పుడు వైసీపీ కూడా ఏమంటుంది, ఏమనే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు బట్టలోడు తీసుకొడతానన్నాడు, తీవ్ర పరుష పదజాలతో విమర్శలు చేశాడు. లోకేష్ గారు రెడ్ బుక్లు వేసి కొంతమంది ఎస్పీల పేర్లు, ఐఏఎస్ల పేర్లు, నాయకుల పేర్లు చెప్పి ప్రతి ఊర్లో రెడ్ బుక్ చూపిస్తా పోయినాడు. మళ్ళీ గెలవలేదా వాళ్ళు? అంటే మనం కూడా గెలుస్తాం ఈ రెండు చెప్తే అనుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్చరికలు, ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెచ్చరికలు కొంచెం పెరుగుతున్న కొద్దీ సహజంగా ఒత్తిడితో మొత్తం ఆగిపోతుందన్న కానీ కొంత ప్రభావం అయితే పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఆస్పెక్ట్ ఒకటి, కానీ ఇంతకుముందు వైసీపీ హయాంలో కీలక పాత్ర పోషించిన అధికారిని ఈ ప్రభుత్వం వచ్చాక జైళ్లలో పెట్టింది, అరెస్టులు చేసింది, కొంతమంది మీద కేసులు, వాళ్ళందరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, లేదా ఓ పక్కన వీఆర్లోనో లేదా సస్పెన్షన్లోనో ఉన్నారు. ఏకంగా ఐఏఎస్లు ఐపీఎస్లే అలాంటిది ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీళ్ళని మళ్ళీ రేపొద్దున ఇటు వీళ్ళు వస్తే మళ్ళీ మరి కొంతమంది అరెస్టులు వీళ్ళు చేస్తాం, లేకపోతే వీళ్ళు కేసులు పెట్టడం, ఇది ఆ సమాజం అంటే అధికారుల సమాజం, ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చర్చించుకోరా? ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన సమయం. అధికారుల సంఘం ఏ పార్టీ ఎవరెలా ఉన్నా, ఇప్పుడు మీకు కూడా తెలుసు, సుదీర్ఘకాలం పాటు మనం రాజకీయాలు దగ్గరగా చూస్తున్నాం. విఆర్ అనేది మనం చూస్తుంటాం, ఎవరైనా అదుపు తప్పిన అధికారులు, మరీ పని చేయలేని అధికారులని ఒక ప్రభుత్వం మారినప్పుడు విఆర్లో పెట్టడం అనేది మనం సహజంగా చూస్తున్నాం. అది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఒక 10 మంది 20 మంది ఇట్లా విన్నాం. నాకు ఎవరో అన్నారు, కరెక్ట్ ఆర్ రాంగ్, జర్నలిస్ట్గా మీకు తెలిసి ఉండొచ్చు, సిఐలు డిఎస్పీలు
స్థాయి వరకు, లేదా ఎస్ఐలు సిఐ వరకు అన్నారు, ఎవరో లెక్క చెప్పారు. దాదాపు 100 మందికి వీఆర్లో ఉన్నారు రాష్ట్రంలో. అంటే పెద్ద సంఖ్య, మా ఊహించిన సంఖ్య కదా ఇది. మళ్ళీ డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీల స్థాయిలో ఒక 30-40 మంది ఉన్నారని, ఐఏఎస్ ఐపీఎస్లో ఒక 15-20 మంది దాకా ఉన్నారని, వీఆర్లో అలాంటి పొజిషన్లో పోస్టింగ్ లేకుండా 100 మంది ఎస్ఐలు సిఐల స్థాయి వాళ్ళు ఉండడం అనేది ఎలా చూద్దాం? అంటే పెరుగుదల, అంటే గ్రావిటీ అంత పెరిగిపోతా ఉంది. అంతమంది తప్పు చేశారా, అంతమంది వాళ్ళ కోపం ఉందని. ఇప్పుడు ఈ 100 మంది అయితే రేపు 150 ఇంకా 100 మంది తీసుకొచ్చి ఇలేడు పెట్టి, ఇప్పుడు ఈ 100 మంది టార్గెట్ అవుతారు. 100 మంది వీఆర్లో ఉంటారు, నలిగిపోతారు, కోపం అన్ని పెట్టుకుంటారు. రేపు జగన్ వస్తాడు, ఈ 100 మంది లిఫ్టే మంచి పోస్టులోకి వెళ్తారు, ఆ 100 మంది తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అప్పుడు ఈ 100 మంది విగరస్గా వీలే పని చేయరా? ఈ రేపు రాబోయే కాలంలో అధికారులు ఇట్లా పని చేస్తారా? ఇట్లా టార్గెట్లు గురైతే బరస్ట్ అయితే రేపు పరిస్థితి తారుమారైపోతుంది. అందుకని మీరు అన్నట్టు పోలీస్ అధికారుల సంఘం, లేదా ఐఏఎస్ అధికారుల సంఘం, కింద స్థాయి ఉద్యోగుల సంఘాలన్నీ కూడా మాట్లాడుకొని ఏదో తిరుగుబాటు లేదా ఒకరికి అనుకూలంగా, మనం ఎక్కడైనా ప్రతిపక్షమైనా, పౌర సంఘాలైనా, పౌర సమాజమైనా అంగీకరించలేనంత దూరం వెళ్ళే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంత అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటారనేది దాని మార్చలేము. భారత సమాజం దానికి అంగీకారం కూడా వచ్చేసింది చాలా సందర్భాల్లో. కానీ అంగీకరించలేనటువంటి, భరించలేనటువంటి ఒత్తిడి, అటు అపోజిషన్ పైన కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, ఒక స్థాయి ఒత్తిడి వరకు అధికారంలో ఉన్నారులే, తప్పదులే, మనం తప్పుగా ఉంటారు. ఒక స్థాయి దాటిపోతే భరించలేని స్థితికి ఒత్తిడి ఉండకూడదు. ఆ భరించలేని ఒత్తిడి ఏమైనా వస్తూ ఉందా? ఆ వచ్చే చోట వీళ్ళు ఎట్లా బిహేవ్ చేయండి, మేము చేయలేని నాన్ కోఆపరేషన్ చేయడము, ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పడం చేయకపోతే వాళ్ళే బలైపోతారు, వాళ్ళ కారణంగా సమాజం బలవుతుంది. కానీ అలాంటి చర్చ అయితే అధికారుల స్థాయిల సంఘాల్లో జరగాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. ఇవాళ జగన్ ప్రస్తావించిన అంశంలో ఈ మున్సిపాలిటీలు లేకపోతే కనుక కార్పొరేషన్లు ఇట్లాంటి వాటిట్లో జరిగినటువంటి ఓ రకంగా ఉప ఎన్నికలు అనాలేమో, ఈ మున్సిపల్ వైస్ చైర్మన్లో ఇట్లాంటి మొన్న తిరుపతి నుంచి తేల్చుకుంటే ఇప్పుడు తాజాగా తునిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా నేరుగా పోలీసులే ప్రత్యక్షంగా అధికార పక్షం వాళ్ళ పక్షాన ఉండటం, ప్రతిపక్షం వాళ్ళని అడ్డుకోవడం, డైరెక్ట్గా పోలీసులు ఎదురుగుండానే లాక్కుపోతుండడం, లేకపోతే బెదిరించడం, కొడుతుండడం, ఈ సంఘటనలు ఓపెన్గా ఇదివరకటి రోజుల్లో అంటే ఎవరో వినటం, రాయటం జరిగేది పత్రికల్లో. ఇప్పుడు వీడియోల సాక్షిగా కనబడుతున్న పౌర సమాజంలో ఎలాంటి స్పందన లేదు. దీన్ని అసలు ఎలా చూడాలి? ఇక్కడ 2 అంశాలు సాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన తప్పులు అయితే కొన్ని చేసింది. ఇనానమస్ల పేరుతో, లేదా నామినేషన్ అక్కడక్కడ కొన్ని చోట్ల తీసుకునే దాని పేరుతో కొన్ని చేశారు. ఆ మచ్చ వైసీపీకి చాలా చెడ్డది. అయితే వాళ్ళు చేసిన సంఖ్య ఎంత అనేది ఇక్కడ అప్రస్తుతం చర్చ జరగల, పెద్ద ఎత్తున జరిగినాడు. నిజానికి 1 year తర్వాత ఎలక్షన్ జరిగింది. ఖచ్చితంగా వైసీపీకి 60-70% వాళ్ళుగా గెలిచిపోతారు ఉన్న వాతావరణంలో. ఇంకో కొంత అధికారాన్ని ఉపయోగించి అధికారంలో ఉన్న అవకాశాలు, అడ్వాంటేజ్ ఉంది, నెగిటివ్ కాదు, పాజిటివ్గానే అడ్వాంటేజ్ ఉపయోగించి ఇంకో 10-20% మాత్రం తెలుగుదేశం గెలుచుంటుంది మన ఫెయిర్గా ఎన్నికలు జరుగుంటే. కానీ ఆ 20% కలుపుకోవడం కోసం ఆ చేసిన తప్పులు వైసీపీకి చాలా పెద్ద చెడ్డ పేరు తెచ్చింది ప్రజాస్వామ్య వ్యవస్థలో. అయితే ఆ చెడ్డ పేరు వాళ్ళు కడుక్కోవడం చాలా సమయం పట్టుండేది. అసలు కొన్ని సందర్భాల్లో ఈ నామినేషన్ పీక్కోవడం ఏంటి, 1 చోట 2 చోట్ల కావచ్చు, కొన్ని చోట్లే కావచ్చు, లేదా ఇనానమస్ల పేరుతో బెదిరించడం ఏంటి అనేది కొన్ని చోట్లే కావచ్చు. కానీ దాన్ని కనుక్కోవడానికి సమయం చాలా ఎక్కువ పట్టుండేది. ఇది ప్రజాస్వామ్యంలో యాక్సెప్టబుల్ ధోరణి కాదు కదా. కానీ తమాషా ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వ్యవహరించే తీరు వల్ల వాళ్ళు కడుక్కోకుండానే వాళ్ళని ఎత్తిన పాలు పోసినారు. ఈ తిరుపతిలో జరిగిన ఘటన కావచ్చు, తునిలో జరుగుతున్న, అక్కడక్కడ జరుగుతున్న ఘటనలు చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి తనకు తాను నెత్తిన చెత్తేసుకుంటా ఉంది. వైసీపీకి ఉన్నటువంటి ఆ డిసడ్వాంటేజ్ని, ఆ ఇబ్బందుల్ని ఈయనే తొలగించేస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకుంటారు. ఎందుకని అంటున్నానంటే, ఈరోజు తిరుపతిలో ఉంది, ఒకరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, డిప్యూటీ మేయర్ అనేది ఎందుకు ఉపయోగపడే పోస్ట్ అయితే కాదు కదా. పాయింట్ ఏంటంటే, మేయర్ అనే వ్యక్తి లేకపోతే డిప్యూటీ మేయర్ వచ్చి ఆ మేయర్ పనులు చేస్తాడు. డిప్యూటీ మేయర్ ఉన్నంగా, లేదా మున్సిపల్ చైర్మన్ ఉన్నంగా, డిప్యూటీ మేయర్ ఆర్ వైస్ చైర్మన్ ఆఫ్ మున్సిపాలిటీ పని లేదు, లేకపోగా వాళ్ళు కార్పొరేటర్, ఇక్కడ కౌన్సిలర్ మాత్రమే, జస్ట్ లైక్ కౌన్సిలర్. అసలు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ అనేది దాదాపులేదు. వీళ్ళు ఎందుకో 2 చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అది ఏదో ప్రాధాన్యత అనుకుంటున్నారు. మేయర్ ఆర్ చైర్మన్ లేకపోతే వాళ్ళు పాత్ర లేదు, వాళ్ళు జస్ట్ లైక్ కౌన్సిలర్ ఆర్ జస్ట్ లైక్ కార్పొరేటర్. వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా, ఉండకపోతే 1 రోజు 2 రోజులు పోయేస్తారు. అలాంటి ఒక ప్రాధాన్యత లేని, ఒక కార్పొరేటర్, కౌన్సిలర్ తేడా లేనటువంటి ఒక పోస్ట్ కోసం జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటా ఉంది, ఇలాంటి ధోరణులు ఎందుకు ప్రోత్సహిస్తూ ఉంది? వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండో పాయింట్ ఏంది, ఇనానమస్ల పేరుతో కావచ్చు, ఏ కార్డు వాళ్ళు మొత్తం కూడా అయినారు.
కొన్ని కొన్ని చోట్ల అయితే 33 తిరుపతిలో 49కి 48 వైసీపీ, 1 తెలుగుదేశం. ఇప్పుడు ఖాళీలు కొన్ని ఉండొచ్చు. వైస్ చైర్మన్ ఎట్టొస్తారు మీకు? అసలు అర్థమే కాని పరిస్థితి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి వాటిని తీసుకోవడం వల్ల ప్రాధాన్యత లేని పోస్ట్ కోసం ఇంత నాకు తెలిసి ఈ సాయి గారు ఇక్కడ ప్రాధాన్యతల పోస్ట్ అని నేను అనుకుంటున్నాను, మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళ టార్గెట్ 19 తర్వాత, మార్చి 19 తర్వాత. ఎందుకంటే మేయర్లు, చైర్మన్లకి 4 ఏళ్ళ వరకు అవిశ్వాసం పెట్టకూడదు. అసలు కథ మార్చి స్టార్ట్ అవుతుంది. మార్చి 19కి అయిపోతుందంట 4 ఏళ్ళు. 20 నుంచి చూడండి సినిమా మారిపోతుంది. ఈ వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు కోసం పడుతున్న కుస్తీ దానికోసం కాదు. ఇప్పుడు ఛాలెంజ్గా తీసుకొని వైసీపీకి ఒక హెచ్చరిక చేసేసి ఇంకా మేయర్లు అసలు విషయం వచ్చినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పే దానికోసం ఏమైనా చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాన్ని మేయర్లందరూ తీసుకునేస్తారు, ఏమవుతుంది? చెడ్డ పేరు తప్ప. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన చెత్తని తను నెత్తినేసుకోవడం కాకుండా వైసీపీ గతంలో చేసినటువంటి మచ్చని వీళ్ళే తుడిపేసినారు. ఇంకైనా దాన్ని ఇంకా చేదాటిపోయింది. ఆ తిరుపతిలో అయితే డెమోక్రసీ అంగీకరిస్తుందా? ఒక చోట వైసీపీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ క్యాండిడేట్ హౌస్కి సంబంధించి, కన్స్ట్రక్షన్ సంబంధించి కొట్టాను. అది రూల్స్కి విరుద్ధంగా అయితే కొట్టచ్చు. అక్కడ ప్రజెంట్ మేయర్ ఉన్నారు. ఆ మేయర్ అబ్జెక్షన్ చెప్తున్నారు. మేయర్ అబ్జెక్షన్ చెప్పిన తర్వాత ఆయన కింద సబార్డినేట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు నేను కమిషనర్ రిపోర్ట్ చేయాలి, మేయర్ అభ్యంతరం చెప్తున్నాను, ఇంకా ఆ ఆదేశాలు పాటించాలి. అసలు ఆమెను దబాయిస్తున్నాడు. చిరాజిస్తే పోలీసులు ఆమె అరెస్ట్ చేశారు. ఎక్కడికి వెళ్తున్నాం? అధికారం ఉందని. కాబట్టి ఇట్లాంటి చర్యల ద్వారా తెలుగుదేశం పార్టీ చాలా తప్పు చేస్తా ఉంది రాజకీయంగా. అది వాళ్ళకి నష్టం, పైసా లాభం లేదు. పైపెచ్చు కార్పొరేటర్లు అందరూ మీకు కూడా దృష్టికి వచ్చి ఉంటుంది. తిరుపతిలో 10ల సంఖ్యలో కార్పొరేటర్ తెలుగుదేశం ఆఫీసులు కూడా తిరిగినారు, మమ్మల్ని చేర్చుకోండి అని. చాలా చోట్ల అటు జరిగినాయి. చేర్చుకుంటున్నారు. ఇప్పుడేమీ ఒక్క కార్పొరేటర్ కూడా, ఒక కౌన్సిలర్ కూడా యాక్టివ్గా లేరు గత 1 yearగా ఎన్నికలైన తర్వాత. ఇప్పుడు చాలా కార్పొరేషన్లో, వేల మున్సిపాలిటీలో 5 నుంచి 10 మంది 20 మంది తాడోపేడో తేల్చుకుందామన్న కార్పొరేటర్లు యాక్టివ్ అయిపోయారు వైసీపీలో. వీళ్ళు యాక్టివేట్ చేశారు. వాళ్ళు నీరు గారుతారని వీళ్ళు అనుకుంటున్నారు, యాక్టివేట్ చేసినారు. అది అనవసరంగా వైసీపీకి లాభం చేసే పని తప్ప ఇంకోటి కాదు. తెలుగుదేశం ఈ విషయంలో చాలా పొరపాటు చేస్తామని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. రైట్. ఒకటి, రాష్ట్రంలో ఇక ఈ కూటమి అన్నటువంటిది శాశ్వతం, జగన్ అనేటటువంటి వాడు అశాశ్వతం అనేటటువంటి కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యమవుతుందా? ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ ప్రోగ్రాంలో చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ సుదీర్ఘకాలం పాటు రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో చేయబోతా ఉంది అనేది క్లియర్గా అర్థం అవుతుంది. రెండోది, లోకేష్ గారు ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి ఇట్లాంటివి ఏదైనా ముందుకు వస్తే మొత్తం బరస్ట్ అయిపోతుందేమో అనే ఒక చర్చగా నడిచింది. అది కూడా జరగదని నాకు అనిపిస్తుంది. ఆయన అధికారికంగా చెప్పలేదు, కానీ ఆయన లోకేష్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారు పాత్ర రేపు ఏరే రూపం దాల్చినా ఏదైనా అడ్జస్ట్మెంట్లో గందరగోళం తప్ప ఆ కారణంగా కూడా కూటమి అనేది కలిసి ఉంటుంది. ఏమన్నా బీజేపీ జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్న మార్పులు వస్తే, అనూహ్యమైన పరిణామాలు వస్తే తప్ప ఈ కూటమి 29 వరకు ఎలాంటి వచ్చినా అడ్జస్ట్మెంట్లు, చిన్న చిన్న గందరగోళాలు తప్ప వీళ్ళ మధ్య చీలికి రాదు అనేది క్లియర్గా బీజేపీ స్టాండ్లో మార్పు వస్తే తప్ప జరగదు అనేది ప్రజెంట్ అర్థం అవుతుంది. అయితే 29 వరకు వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎందుకంటే మ్యాండేటరీ ఉంది కాబట్టి 29 ఈ కూటమి ఉండాలని నిర్ణయం, కూటమి అయితే ఉండొచ్చు, కూటమిగా అయితే ఉండొచ్చు. వాళ్ళు 3 పార్టీలు అనుకుంటే ఉండిపోతారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఉండాలని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రజలు కదా. కాబట్టి మీరు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి జగన్ గారు ఓడిపోయినారంటే, గతంలో కూడా కలిసి పోటీ చేసినప్పుడు స్వల్ప విధారితో ఓడిపోయినాడు. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినా జగన్కి నష్టమే చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 6% ఓట్లు చీల్చుకుంటే తెలుగుదేశం ఓట్లేనా, ప్రతిపక్షం ఓట్లు పోతాయి కదా. అదే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం దాంట్లో 2-3% ఓట్లు జగన్కి వచ్చి ఇంకా పెరుగుంటుంది జగన్ గారి కిరాపు. కాబట్టి ఖచ్చితంగా ఇది ముగ్గురు కలిసి ఉన్నా కలుగుపోయినా ప్రజల్లో నెగిటివ్ వచ్చేస్తే ఇలాగేలేదు. అయితే ఇది విపరీత ప్రకటనలు, ఇంకా జగన్ రాడు కదా, వీళ్ళు అన్నారు కదా వైసీపీ 30 ఏళ్ళు మేమే ఉంటాం, ఏమైంది? ఇప్పుడు 23 సీట్లు వచ్చిన వాళ్ళు 134 రాగలేగలేది, 150 వచ్చి 11 వచ్చి మళ్ళీ 150 రావడం పెద్ద సమస్య. ఇప్పుడు 23 వచ్చి 134 రాగాలేంది, 11 వాళ్ళు 100 రాలేరా, గెలవలేరా? ఎక్కడ లాజిక్ ఇది? రెండోది, 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. మీ దృష్టిలో ఉంటుంది అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారి జైలు కారణంగా వచ్చిన బై ఎలక్షన్స్ లో డిపాజిట్లు కోల్పించి చాలా చోట్ల. అలాంటి పార్టీ ఏకంగా 2014లో అదే పార్టీ డిపాజిట్లతో ఓడించేసిన పార్టీని ఓడించేసి డిపాజిట్లు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చేసింది 2014 రాష్ట్ర విభజన కారణంగా. అంటే చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఇవేవి పనిచేయవు. అంటే కాకపోతే అధికారంలో ఉన్నారు కదా, అట్లా మాట్లాడుతుంటారు, వాళ్ళు వింటా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓ పక్కన
వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇచ్చిన హెచ్చరిక ఒక పెద్ద చర్చకి తావిస్తుంది. అదే సందర్భంలో ఇక జీవితంలో జగన్ రాడు అన్నటువంటిది రాజకీయ సమాధి చేస్తామంటుంటే అధికారంలోకి వస్తాం, ఆ తర్వాత మీ సంగతి చూస్తామంటిస్తున్న హెచ్చరికలే ఇక్కడ డిఫరెంట్.